హాయ్ హలో నమస్తే నేను మీ యాంకర్ నివిల్ ఆనంద్ వెల్కమ్ టు బిగ్ బాస్ 8 తెలుగు సో ఓవరాల్గా చూసుకుంటే ఎపిసోడ్ 12 డే 10 ఏం జరిగింది ఎందుకు రాక్షసానందం పొందే వాళ్ళు ఎక్కువైపోయారు మొత్తం బిగ్ బాస్లో రాక్షసానందం పొందే వాళ్ళు ఎక్కువయ్యారు కనీసం స్పెల్లింగ్ రానోళ్ళు ఉన్నారు మంచిగా గేమ్ ఆడినోడిని కూడా ఫౌల్ చేసి వాడిని అవుట్ చేసి దాంట్లో నుంచి ఏదో ఆనందం పొందుకునేంత దౌర్భాగ్యులు దుష్టులు దుష్టశక్తులు అన్నీ బిగ్ బాస్లో ఉన్నాయి అది ఈ 12th ఎపిసోడ్లో ఇంకా ఉన్నాయి మనం ఇన్డెప్త్గా మాట్లాడుకుందాం ఇవాళ ఒక అమ్మాయి కింద పడితే ఎందుకో నాకు ఇక్కడ నొప్పి లేసింది అంటే ఆమె ఎందుకు నాకు ఇక్కడ కనెక్ట్ అవ్వకపోయినా కానీ మానవత దృక్పథం నాకు ఎక్కువ కాబట్టి అలా కింద పడడం బాగానే ఉంది కానీ ఇలా తాకింది పాపం ముక్కు పగిలిందేమో రక్తం కారిందేమో అనుకున్నా అలా ఏం జరగలేదు థ్యాంక్ గాడ్ అనుకున్నా సో ఇట్లా ఏమేం జరిగినాయి ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది ఏం జరగాలని నాకుంది అవన్నీ మనం క్లియర్ కట్గా ఓపెన్ చేసి మనం మాట్లాడుకుందాం ఓపెన్ చేయగానే ఇంత మాదిరి బిగ్ బాస్ అందరూ అలా సోఫాలో కూర్చున్నారు సంథింగ్ సో అదంతా పక్కన పెడదాం బిగ్ బాస్ ఏమన్నాడు అంటే ప్లాస్మాలో మూడు నేమ్స్ ఇస్తాను 3 నేమ్స్ ఇచ్చి 15 సెకండ్స్ టైం ఇస్తా ఆ 15 సెకండ్స్ టైంలో వెళ్ళిపోయి పూల్లో దూకాలి ఆ 3 పేర్లు ఎవరంటే మన మోస్ట్ ఎంటర్టైనింగ్ ఇరిటేటింగ్ అండ్ వెరీ ఫేమస్ క్యారెక్టర్ సోనియా అండ్ వెరీ పాజిటివ్ వెరీ హంబుల్ వెరీ 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 ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్ విష్ణుప్రియ అండ్ వెరీ ఫేమస్ గాయ్ నాగమణికంట వీళ్ళ ముగ్గురు పేరు చెప్పగానే ముగ్గురు పరిగెత్తుకుంటూ వెళ్ళారు ఆ పరిగెత్తుకుంటూ వెళ్ళే క్రమంలో డోర్ కాడ పృథ్వీ నిలబడ్డాడు మన కన్నడ కుట్టి పృథ్వీ నిలబడి వాళ్ళని ఇలా హోల్డ్ చేసి గట్టిగా పట్టుకునేసరికి ఆ సోనియా పాపం అక్కడ స్కిడ్ అయి పడితే దెబ్బ తగిలింది గాయస్ నాకు బాధ వేసింది బేసిక్ థింగ్ ఏంటంటే సరే ఆమె గేమ్ ఎట్లా ఆడుతున్నది ఎవరి తరపు నుండి నెగిటివ్ ఉన్నది ఆడియన్స్ పర్స్పెక్టివ్లో తను రాంగ్ అయినా కానీ ఎవరైనా సరే తన స్ట్రాటజీ అవ్వచ్చు అది కానీ అట్లా కింద పడ్డప్పుడు నాకు నిజంగా బాధేసింది ఆ టైంలో కూడా యష్మి ఎందుకో అరుచుకుంటూ వచ్చింది ఈ మొత్తం ఈ ఎపిసోడ్ అంతా యష్మి అరుపులే ఉన్నాయి నాకు గట్టిగా వేసుకోవాలన్నది యష్మిని వేసుకున్నాం ఇవాళ మంచిగా వేసుకున్నాం సోనియా పడ్డ తర్వాత నాకు ఎందుకో బాధ అయింది ఇప్పుడు ఒకటి మనం ఆమె మీద నెగిటివ్ స్ప్రెడ్ అవుతుంది మనకి ఇన్స్టాలో యూట్యూబ్లో ఆమె మీద ఎంత ట్రోల్ అవుతుందో మనకు తెలుసు కానీ కింద పడి దెబ్బ తగులుతుంటే కూడా మనం ఆమెని అలా తిట్టడం దూషించడం బాగోదు సో కాబట్టి బాగుండాలని నేను కోరుకున్నా లక్కీలీ తనకి ఏం కాలేదు సో అప్పుడు నేను కొంచెం డిసప్పాయింట్ అయినా ఇంకేమైనా కంటిన్యూ చేద్దాం అనుకున్నా కాసేపు బిగ్ బాస్ పాజ్ చేసి ఆవాహయామి అని ఇలా కొద్దిసేపు ధ్యానం చేసుకొని ఆ ధ్యానంలో నుంచి మళ్ళీ శ్వాస మీద ధ్యాస పెట్టి మళ్ళీ లోపలికి వచ్చిన సో తర్వాత ఏం జరిగిందో మళ్ళీ ఇప్పుడు చూద్దాం సో ఇంకా సెకండ్ టాస్క్ వస్తే తాడు పట్టుకొని బాల్ టబ్లో వేయాలి నబీలు పృథ్వీ నిఖిల్ వీళ్ళు ముగ్గురు వచ్చి ఆడిండ్రు ఇలా లెఫ్ట్ హ్యాండ్తో తాడు పట్టుకోవాలి లెఫ్ట్ ఆర్ రైట్ హ్యాండ్ తాడు పట్టుకొని వాళ్ళకి ఇట్లా ట్రయాంగిల్ షేప్లో నిలబడి బాల్స్ తీసి దాంట్లో వేయాలి సరే గేమ్ అంతా మీరు చూసే ఉంటారు నేను గేమ్లో జరిగిన అద్భుతాల గురించి అరాచకాల గురించి మాట్లాడుతా ఇప్పుడు నబీల్ పట్టుకొని బాల్స్ వేసిండు మంచిగానే ఆడిండు సరే అయినకే మరి బలం ఉన్నా లేదా పక్కన పెడితే వదిలేసిండు అవుట్ అయిపోయింది తర్వాత పృథ్వీను నిఖిల్ ఆడుతుంటే నీకు సైకోగాను బ్రో నాకు అర్థం కాదు పృథ్వీ ఆ బాల్స్ని ఎందుకు ఇట్లా తంతున్నావు ఏ గేమ్ అయినా ఆ బ్రిక్స్ని ఇట్లా స్వింగింగ్ దాని మీద బ్రిక్స్ పెట్టేటప్పుడు కూడా నువ్వు అట్లనే డిస్టర్బ్ చేసినావు స్టార్టింగ్లో ఏదో అది ఊగుతుంది దాన్ని పట్టుకున్నప్పుడు కూడా అట్లనే చేసినావు ఇవాళ కూడా ఆ బాల్స్ ఎందుకు అంత పైత్యం ఎందుకు నాకు అర్థం కాదు గేమ్ని గేమ్లాగా ఆడాలి మీరు బట్టి ఇప్పుడు బిగ్ బాస్ ఒక గేమ్ ఫార్మాట్ ఇచ్చి ఆడమని చెప్తున్నప్పుడు ఆ గేమ్ ఫార్మాట్లో ఆడకుండా మీరు నచ్చినట్టు చేస్తున్నారు నచ్చినట్టు చేయడం వల్ల ఆయనకు అర్థమవుతలేదు అక్కడున్న హౌస్మేట్స్కి అర్థమవుతలేదు చూసే మాకు అర్థమవుతలేదు దాన్ని నువ్వు అక్కడే గేమ్ ఆడనరా టాస్క్ ఆ టబ్బుల పక్కన ఆడనరా అంటే ఎందుకో అక్కడికి పోయి సోఫాల కాడికి పోయి ఎందుకు కొట్టుకున్నారు ఆడిపోయి కొట్టుకున్న తర్వాత ఏమైంది నువ్వు తాడు వదిలేసినావు నిఖిల్ గెలిచిండు దీంట్లో ఏమైనా ఉన్నా అంతెందుకు మనం మొన్నటిదాకా ఎందుకు ఇవ్వాల పూల్లో దూకమని 15 సెకండ్స్ టైం ఇచ్చినప్పుడు కూడా నువ్వే పోయి అడ్డుకున్నావు అనవసరంగా కింద పడ్డది చెప్పు
ఆ నాగమణికంట గాడు పట్టుకుంటే ఆ బ్రో ఏమంటుండు, నేను కూడా ఇట్లా మాస్కులిన్ ఉంటే బాగుండు, నాకు అంత అంత పట్టుకుని అంత స్ట్రెంత్ ఉంటే నేను కూడా ముందుకు పోయేటోని కావచ్చు అని ఫీల్ అవుతుండు. అది ఎవరు చేయమన్నారు, అడ్డుకోవచ్చు అని ఏమన్నా నీకు బిగ్ బాస్ చెప్పిండా? ఎంత ఎంత గలీజ్గా ఉంది అది. అట్లా చేయడం కరెక్టా బ్రో? ఎందుకు అట్లా చేస్తున్నావు అర్థం కావట్లే. నువ్వు ఎలిమినేషన్కి అవుతావు, నాకు అర్థమవుతుంది. నువ్వు టాప్ 5లో ఉండటోనివే. అసలు అసలు ఓవరాల్గా మాట్లాడుకుంటే కంటెస్టెంట్స్ అంతా ఒకటే టైప్ ఆఫ్ మెంటాలిటీ లేదు, వాళ్ళు చేంజ్ అవుతున్నారు. నిజంగానే ఇట్లా ఫస్ట్ వీక్ నుంచి ఇక్కడ దాకా ఈమె ఇదే యాటిట్యూడ్తో వచ్చింది అనే థాట్ మనకు ఉన్నప్పుడు వాళ్ళకి ఓట్లు వేయాలనిపిస్తుంది. లేదురా ఈమె హానెస్ట్ మంచిగా ఆడుతుంది అనే ఫీలింగ్ ఎవరి మీద రావట్లే. కొంతమంది ఒక రోజు మంచిగా ఉంటున్నారు, ఇంకొంతమంది అది ఆ మంచిగా నిన్న మంచిగా ఉన్న వాళ్ళు ఇవాళకి వచ్చేసరికి మళ్ళీ బేకార్ అవుతున్నారు. ఏం అర్థం కాలే. ఆ టాస్క్లో కంప్లీట్ ఫౌల్ చేసింది పృథ్వీ. నువ్వు అట్లా చేయకపోతే ఆ గేమ్ ఇంకా సాఫీగా మంచిగా సాగేది, కొంచెం ఇంట్రెస్టింగ్ అనిపించేది. మీరు చేసే బ్లండర్ మిస్టేక్స్ వల్ల అసలు మాకు షో చూడడానికి కూడా ఇంట్రెస్ట్ వస్తలేదు. అట్లా ఎందుకు చేస్తున్నామో అర్థమైతలేదు. సో సెకండ్ టాస్క్ ఇట్లా కంప్లీట్ అయిపోయింది. దాంట్లో నిఖిల్ గెలిచిండు, ఎందుకంటే మన తాడు వదిలిపెట్టిండు కాబట్టి. థర్డ్ టాస్క్ ఏం చేసిండు, 70,000 ఛాలెంజ్ మనీ. దాంట్లో ప్లాస్మాలో చూపించిన పేర్లు ఏంటంటే పదాలు అడిగితే ఆ పదాలని మనం స్లేట్ మీద రాసి చూపించాలి. దాంట్లో నాగమణికంట, యష్మి అండ్ నైనిక ముగ్గురు పార్టిసిపేట్ చేసిళ్ళు. యష్మికి స్పెల్లింగ్స్ రావట్లే. ఇంగ్లీష్లో బాగానే మాట్లాడుతుంది కదా, మరి స్పెల్లింగ్స్ రావట్లే. ఇక మరి ఎందుకు రాలేదో మనకు తెలియదు. కానీ బిజినెస్ మ్యాన్ గురించి రాయమని అంటే బిజినెస్ మ్యాన్ పేరు అని చెప్తే బిఐ బిజినెస్ మ్యాన్ అని రాసింది. తర్వాత కఫింగ్ అని పెడితే దానికి కాఫీ అని రాసిండ్రు. మేబీ అది వినబడలేదన్నమాట. ఈ విషయంలో కూడా నాకు అంటే ఈ యష్మి గురించి ఇంకా మాట్లాడడానికి చాలా ఉంది. నాకు ఇంకా ఆవేదన దండుకు వచ్చి ముందే చెప్పాలనే కోపం వస్తుంది. కానీ సరే పక్కన పెడదాం, టాస్క్ వైజ్గా ముందుకు పోదాం. సో ఈ థర్డ్ టాస్క్లో ఏమైంది, నాగమణికంట గెలిచిండు. అలాంటి టాస్క్లు ఇవ్వండి మనోడికి. మన నాగమణికంటకి అలాంటి చిన్న మధ్య కూర్చోబెట్టి ఏదైనా ఐక్యూకి సంబంధించినవి ఆలోచించి రాసేటివి కొంచెం టైం ఇచ్చి చేసేటివి ఇస్తే మనోడు పక్కా చేస్తాడు. నిన్న కూడా సీతతోని మంచిగానే ఆడిండు. దాంట్లో సీత బెటర్గా పర్ఫామ్ చేసింది. కానీ ఇవాళ నాగమణికంట ఈ పదాలు చెప్పినప్పుడు రాసే దాంట్లో చాలా మంచిగా ఆడిండు, మంచిగా చేసిన బ్రో. నాకైతే మంచిగా మణికంట రోజు రోజుకి అభివృద్ధి చెందుతున్నాడు, దినాభివృద్ధి చెందుతున్నాడు మనోడు. ఇంకా మిగతా వాళ్ళు వీక్ అవుతున్నారు కానీ మనోడు మంచిగా స్ట్రాంగ్ పిల్లర్ లాగా నిలబడ్డాడు. ఇవాళ నాకు మంచిగా అనిపించింది. అదంతా అయిపోయింది. ఇంకా టాస్క్ కంప్లీట్ అయిన తర్వాత అప్పటికే నైట్ అయిపోయింది. నైట్ అయిపోయినాక ఇక మనోడు పోయి అట్లా వేసుకుంటుండు. మనలోకి ఇచ్చిల్లు కదా ఆ రాగి దోశ గీస అంతా అట్లా వేసుకున్నాడు. అట్లా వేసుకొని తీసుకొచ్చి లోపల కూర్చున్నాడు. లోపల కూర్చొని అన్నదాత సుఖీ బావా అని డైలాగ్ కొట్టుకుంటా నిఖిలాలు కూర్చొని బ్రొమాన్స్ చేసుకుంటున్నారు ఇద్దరు. ఒరే నేను నామినేషన్లో ఉంటారా, నువ్వు కూడా నామినేషన్లో ఉంటావురా, అరే నాకంటే ముందు నువ్వు ఉంటావురా, అరే పప్పు వాసన వస్తుందంటే ఇట్లా మూతి పెట్టి ఎందుకు చూస్తున్నారా, మూతి చాపి ఎందుకు వాసన చూస్తున్నావు, నేను పోయి కూర్చోట్లేదా, అట్లానే కూర్చోరా, ఎందుకు ఇట్లా చేస్తున్నావు అనుకుంటూ మాట్లాడుకున్నారు. మాట్లాడుకున్న తర్వాత రాత్రి 2 అవుతుంది. రాత్రి 2 అవగానే మనోడు బిగ్ బాస్ లైట్లు వేసి అందరిని లేపి హాల్లో కూర్చోబెట్టాడు. బిగ్ బాస్ అనేది కొన్ని నియమ నిబంధనలతో నడుస్తుంది. మీకు ఇచ్చిన ఫుడ్ కావచ్చు, మీకు ఇచ్చిన రేషన్ కావచ్చు, దాన్ని ఎవరు ఏది తినాలి, ఎవరు ఏది వాడాలో నేను డిసైడ్ చేసిన. నిఖిల్ నీ క్లాన్లో తక్కువ మెంబర్స్ ఉంటే మీరు ఓడిపోవడం కారణంగా నేను మీకు రాగి ఇచ్చా, దాన్నే మీరు ఏం చేసుకుంటారో అదే తినాలని చెప్పి వెజిటేబుల్స్ కూడా ఇచ్చిన. మీరు అట్లా కాకుండా మీకు నచ్చినట్టు ఫుడ్ దొంగిలించుకుంటున్నారు, మీకు నచ్చినట్టు తింటున్నారు. ఈ విషయంలో నాకు అనిపించింది కదా బిగ్ బాస్ మేబీ ఫైర్ అవుతాడు కావచ్చు, స్టార్ట్ అవుతుందిరా గేమ్ అని అనుకున్నా. మనోడు ఏదో గొప్ప మనసు చాటుకున్నట్టు. నాకు చాలా కోపం ఉంది మీ మీద, కానీ అంత కఠినంగా బిగ్ బాస్ ఉండాలనుకోవట్లేదు అని ఏదో సానుభూతి చూపించి వదిలేసిండు. పెద్ద ఇంట్రెస్ట్ అనిపించలే. అదే కదా వాళ్ళు కొట్టుకుంటుండే చూడాలి, ఇంకా ఇంట్రెస్టింగ్ అనిపించాలి, షో చూడాలనిపించాలనే థాట్ మనకు పెరగాలంటే కొంచెం ఆ ఫైర్ పెడితే బాగుండు అనిపించింది. 2 వారాల దగ్గరకు వస్తుంది. పాపం అనవసరంగా బేబక్కని ఎలిమినేట్ చేసిళ్ళు. బేబక్కని పోడ్కాస్ట్ చేసిన, బేబక్క పోడ్కాస్ట్ కూడా మనం అప్లోడ్ చేద్దాం త్వరలో. ఇవాళనే బేబక్కని పోడ్కాస్ట్ చేసిన, మంచి కంటెంట్ ఇచ్చింది. సర్లే బేబక్క విషయం మనం పక్కన పెట్టి తర్వాత చూసుకుందాం. కానీ సో అట్లా 2 గంటలకు లేపి అట్లా చేసిండు. లీడర్సే
ఫాలో అవుతూ ఎవరైతే క్లాన్స్కి చీఫ్గా ఉన్నారో వాళ్ళే ఫాలో అవ్వకుండా ఇట్లా చేసినప్పుడు అది కరెక్ట్గా ముందుకు పోదు. ఖచ్చితంగా లీడర్స్ ఫాలో అవ్వాలి. రేపటి నుంచి ఎలాంటి దొంగిలించడం కానీ, వాళ్ళకి ఇచ్చిన ఫుడ్ కాకుండా వేరే ఫుడ్ తినడం కానీ నేను యాక్సెప్ట్ చేయను అని ఒక గట్టి హెచ్చరిక ఇచ్చిండు. ఇక మనోళ్ళు నిఖిల్ అండ్ మణికంఠ మళ్ళీ బ్రొమాన్స్ స్టార్ట్ చేసుకున్నారు. సో రౌండ్ 4 గ్లాస్లో పల్పీ ఆరెంజ్ పోయాలి. గ్లాస్లో పల్పీ ఆరెంజ్ ఏంది, ఫుల్ పోసి ఒక్క డ్రాప్ కూడా కింద పడకుండా పోయాలి. అభయ్, నిఖిల్, ఎవరు ఇంకొకరు, ఓమాదిత్య, వీళ్ళు ముగ్గురు ఆడిళ్ళు. మనోడికి ఓమాదిత్యకి షేక్ అవుతుంది. మరి మనోడు ఇదా నాకు అర్థం కాదు, కానీ మొత్తం పాపం చేతులు షేక్ అయినాయి. లాస్ట్ వరకు ఫస్ట్ పోసిన మనోడే, మళ్ళీ లాస్ట్ ఛాన్స్ వచ్చింది, అప్పటికే అభయ్ గ్లాస్ అంతా నింపేసిండు. చాలా టెక్నికల్గా స్మార్ట్గా ఆడిండు అభయ్. ఇట్లా మూతలో పోసుకొని ఆ మూతలో నుంచి లైట్గా ఒక డ్రాప్ వేసిండు. ఒక డ్రాప్ వేయాలి, ఎంతో కొంత వేసి దాంట్లో నుంచి కింద పడకుండా వేయాలి. అదే ఆట ఎంత, 1,50,000 రూపాయల ఆట, అక్షరాల 1,50,000 రూపాయలు. ఓమాదిత్య అన్న ఇట్లా బాటిల్లో చేయబెట్టేసరికి ఒక 2-3 డ్రాప్స్ ఆ గ్లాసులో పడ్డాయా మరి బయట పడ్డాయా నాకు క్లియర్గా కనబడలే, కానీ గ్లాసులో అయితే పడ్డట్టు అనిపించలేదు. బయట పడ్డాయి, గ్లాసులో పడి కింద పడితే అవుట్. బేసిక్గా ఈ సంచాలక చేసేటోళ్ళు ఏం చేస్తారో నాకు అర్థం కాలే. దాంట్లో ఎందుకో నాకు ఓమాదిత్య ఇవాళ పెద్దగా కనబడలే. ఇవాళ ఓమాదిత్య లేదు, సీతది లేదు, శేఖర్ భాష అన్నది లేదు, వీళ్ళు అసలు కనబడలే. ఇవాళ కంప్లీట్గా వాళ్ళు డిజపియర్ అయిపోయినట్టున్నారు. వాళ్ళ కంటెంట్ ఇవాళ ఏం లేదు. మరి ఫస్ట్ వీక్ అంతా శేఖర్ భాష అన్న మస్తు కామెడీ చేసిండు, అందరినీ నవ్వించిండు, ఆమ్లెట్లు చెప్పిండు, ఐ లవ్ యూ చెప్పిండు, ఐరన్ చేస్తా అంటే పెట్టి రన్ అన్నాడు, ఏదేదో అన్నాడు. కానీ మరి ఈ వీకే ఏమవుతుందో అర్థమవుతలేదు. ఓటింగ్స్ టైంలో వీళ్ళ కంటెంట్ బయటికి రాకపోవడం అనేది అది వాళ్ళకే మైనస్ అవుతుంది. చూడాలి. నెక్స్ట్ వచ్చేసరికి 5th ఛాలెంజ్ 5th ఏంటంటే వ్యాక్స్ చేసుకోవాలి. నిఖిల్, పృథ్వీ, నబీల్. నాకు తెలిసి నబీల్ని ఎందుకు వాంటెడ్గా బిగ్ బాస్ అన్ని టాస్క్లలో పెడుతున్నాడు అని అంటే, మేబీ నబీల్ ఈ ఫస్ట్ వీక్ నుంచి మనం ఇప్పటివరకు చూసుకుంటే ఎక్కువ కంటెంట్ ఇస్తలేడు మనోడు. జెన్యున్గా హానెస్ట్గా ఆడుతున్నాడు నబీల్, కానీ ఎందుకో కంటెంట్ ఇవ్వట్లేదు అనే ఫీలింగ్లో నాకు తెలిసి నబీల్ని ఎక్కువ ఇన్వాల్వ్ చేసిండేమో బిగ్ బాస్ అని నా ఫీలింగ్. అది కూడా తన మంచికే. అట్లా చేయడం వల్ల ఏమవుతుంది, మనోడు ఓవర్కమ్ అవుతాడు. తనకేమన్నా ఇన్ఫీరియారిటీస్ ఉన్నా, తనకేమన్నా ఇంకా గేమ్ గురించి తెలియకపోయినా కూడా మనోడు ఇంకా ఓవర్కమ్ అయ్యి దాంట్లో నుంచి బెటర్ పర్ఫార్మెన్స్ చేయడానికి ఇది ఖచ్చితంగా ప్లేస్ అవుతుంది. సో నబీల్ బ్రో, మన వరంగల్ స్లాంగ్ నువ్వు మాట్లాడడం అంతా బాగా నచ్చింది. సరే, ఈ వ్యాక్స్ ఛాలెంజ్కి వస్తే, వ్యాక్స్ ఛాలెంజ్లో ఫంటాస్టిక్గా ఎంత కష్టమవుతున్నా ఇబ్బంది పడి మరీ నబీల్ విన్ అయ్యాడు. ఈ పృథ్వీ దాంట్లో కూడా గివ్ అప్ చేసిండు. నా వల్ల కదా అని. మేబీ హెయిర్ ఎక్కువ ఉన్నదేమో చెస్ట్ మీద, ఆయనకుండా బాధలు ఆయనకుండా వచ్చి. కానీ నబీల్ ఇక్కడ నాకు చాలా మంచిగా ఆడినావు బ్రో నువ్వు. ఎందుకంటే ఇన్ని రోజులు నీకు టాస్క్లలో కొంచెం నువ్వు ట్రై చేసి ఓడిపోయినావు. ఇవాళ టాస్క్లో ఆ బాల్ బాస్కెట్లో వేసే టైంలో కూడా చాలా ఎక్కువ బాల్స్ నువ్వు వేసినావు, కానీ తక్కువ టైమే నువ్వు ఆ రోప్ని పట్టుకునేసరికి ఓడిపోయినావు. ఈ వ్యాక్స్ దాంట్లో ఆ చెస్ట్ మీద ఉన్న హెయిర్ అంతా వ్యాక్స్ చేసుకుంటూ మండుతుంటే కూడా అరుచుకుంటూ కూడా నువ్వు దాన్ని ఫుల్ ఫ్లెడ్జ్గా చూసినావా, దానికి మాత్రం సీరియస్లీ హ్యాట్స్ ఆఫ్ యూ మ్యాన్. అట్లా నువ్వు వాడు. వరంగల్ నీకోసం జనాలు అందరూ కొట్టుమిట్లు ఆడుతున్నాడు, మన వరంగల్ అబ్బాయి కప్పు రావాలి అది ఇది అని. నువ్వు ఇంకా కంటెంట్ ఇచ్చుకుంటే ఇంకా బెటర్గా పర్ఫామ్ చేసి ఇంకా బెటర్గా నువ్వు ప్రూవ్ చేసుకున్నావు అనుకో ఇండివిజువల్గా, యూ విల్ బీ సక్సెస్ఫుల్. మేబీ నీ దగ్గర ఉన్న హానెస్టీకి, నీ దగ్గర ఉన్న జెన్యూన్ గేమ్కి, సేఫ్ గేమ్ ఆడినట్టు ఎక్కడ అనిపించలేదు. నువ్వు అందరితో బాగుంటున్నావు, ఎవరితో నీకు పెద్ద విభేదాలు లేవు, ఎవరితో క్లాష్ లేదు. కాబట్టి ఒకవేళ నువ్వు మంచిగా ఆడి ఇంకా నువ్వు సేఫ్ గేమ్ కాకుండా మైండ్ గేమ్ ఆడి ఇండివిజువల్గా, మోస్ట్లీ ఆడాల్సింది ఇండివిజువల్ అనే, మనల్ని ఎవరెవరో ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ట్రై చేస్తారు హౌస్మేట్స్లో, వాళ్ళ గురించి ఇన్ఫ్లుయెన్స్ అవ్వకుండా నువ్వు మంచిగా ఆడితే ఖచ్చితంగా యుల్ బీ సక్సెస్ఫుల్. వరంగల్ వాళ్ళు అందరూ నీకు తోడు ఉంటారు. యాజ్ ఏ వరంగల్ మెంబర్గా నేను కూడా నీకు సపోర్ట్ చేస్తా. అంటే ఓవరాల్గా ఏదో బ్లైండ్గా సపోర్ట్ చేయ. ఇఫ్ నువ్వు బెటర్గా ఆడినావు అంటే బెటర్గా నేను సపోర్ట్ చేస్తా, నాకు తెలిసిన 10 మందితో సపోర్ట్ చేపిస్తా. సో ఖచ్చితంగా ప్రాంతీయ భేదం అనేది ఎవరికైనా ఉంటుంది కాబట్టి నాకు భేదాభిప్రాయాలు ఏం లేవు. బట్ వరంగల్ వాళ్ళు గెలిస్తే నాకు వరంగల్ చెప్పుకోవడానికి నాకు ఒక బిగ్ బాస్ విన్నర్ ఉంటాడు కదా అనే ఫీలింగ్ నేను చెప్తున్నా. అది కూడా నువ్వు బెటర్గా ఆడితే, బెటర్గా పర్ఫామ్ చేసి నువ్వు మంచి గేమ్ ఆడితే ఖచ్చితంగా సపోర్ట్ అనేది ఆల్వేస్ ఉంటుంది.
సో అది నబిల్ విషయంలో జరిగింది. సో నబిల్ బెటర్గా ఆడిండు. అండ్ తర్వాత నబిల్ గెలవగానే ఇంక అందరూ వచ్చి హగ్ చేసుకున్నారు. వాళ్ళది అంతులేని వీరులు కదా. అక్కడికి రాగానే సీత వచ్చి చిన్న పప్పు పెట్టింది మన నబిల్కి. మా ఎడిటర్ ఉన్నాడు వినోద్ అని, అది పెట్టిన వెంటనే అంటుండు, చిన్ని అమ్మ నేను పోయినా బాగుండను నా బిగ్ బాస్కి, ఈ హగ్గులకి కిస్సులకి అది చూస్తుంటే నాకు నిద్ర పడతలే అన్న. బిగ్ బాస్ ఎడిట్ చేసి ఇంటికి పోయిన తర్వాత నాకు ఇట్లా కళ్ళు మూసుకుంటే హగ్గులు గుర్తొస్తున్నాయి, కిస్సులు గుర్తొస్తున్నాయి. నేను పోయినా ఏడ్చినప్పుడల్లా అద్దుకోవచ్చు అనుకున్నాను. ఒకరి తర్వాత ఒకరు హగ్ చేసుకుంటున్నారు. నా ఫ్రెండ్స్ కూడా అదే అంటున్నారు, అరే దీనికోసం అన్నా నేను బిగ్ బాస్, దానికోసం ఎవడు ఇవ్వడరా బిగ్ బాస్కి. సో ఎందుకంటే మరి మీరు ఇచ్చే కంటెంట్ అట్లా ఉన్నది. ఏమో ఏడిస్తే హగ్గు, నవ్వితే హగ్గు, గెలిస్తే హగ్గు, ఓడిపోతే హగ్గు, మొత్తం హగ్గు షో అని నడుస్తుంది బయట. కంటెంట్ అంతా హగ్గు షో అని నడుస్తుంది. సో అట్లా జరిగింది. నెక్స్ట్ 6th రౌండ్లో సాక్స్లు యాంకిల్ వరకు వేసుకొని ఓ సర్కిల్లో ఉండి గేమ్ ఆడాలి. అసలు గేమ్ అంతా ఇవాళ ఉన్న ఎపిసోడ్లో మొత్తం ఇది అసలైన గేమ్. ఇక్కడ యష్మిని చూస్తుంటే నాకు వచ్చిన కోపానికి, నేను ఒకవేళ బిగ్ బాస్ అయి ఉంటే నేను వెంటనే ఎలిమినేట్ చేస్తున్నాను. అంత కోపం వచ్చింది. ఊకేసారి ఇది కొట్టడం, ఇట్లా అనడం. ఆ గెస్చర్స్ అన్నీ క్యూట్గా అనిపిస్తుండే స్టార్టింగ్లో నాకు. మా మహేష్ అన్నకి మీ ఇట్లా చూసి ఇట్లా అన్నదాన్ని మా మహేష్ అన్న స్క్రీన్ షాట్ తీసుకొని వాల్పేపర్ కూడా పెట్టుకున్నారు 2 రోజులు. ఇట్లా నడుస్తున్న క్రమంలో ఆ రియాలిటీ బయటకు వస్తుంది. ఎవరికైనా కోపంలోనే రియాలిటీ బయట. బీపీ పేషెంట్ చేసినట్టు చేస్తాను. ఒక బీపీ పేషెంట్, షుగర్ పేషెంట్ తొందర ఎక్కువ ఉంటుంది చూసినావా. ఒక మనిషి మాట్లాడుతున్నప్పుడు వినాలిగా. ఇప్పుడు మా మహేష్ అన్న మాట్లాడుతూ నేను తీరిగ్గా పురుషోద్గా కూర్చొని వింటా. అర్థమవుతుందా? ఇప్పుడు నేను ఇంత నిలబడి ఇంత సెటప్ ఇంత కథ చేస్తున్నా అంటే దాని వెనకాల ఎంతమంది కృషి ఉంటుంది తెలుసా. ఒక్కరిదే కృషి ఉంటుంది, అది మా స్వామన్న కృషే ఉంటుంది. వీళ్ళందరినీ మంచిగా మనం కూర్చోబెట్టుకొని బిగ్ బాస్ రివ్యూ చేద్దాం. యష్మి నిన్ను చూస్తుంటే నాకు విపరీతమైన కోపం వచ్చింది. ప్రతి దానికి అరుస్తుంది, అంత రాక్షస ఆనందం. ఇప్పుడు గేమ్లో వాళ్ళు ఆడుతున్నారు, సంచాలకగా ప్రేరణను పెట్టిండు. నువ్వు సంచాలకగా ఉన్నప్పుడు ఏం చేసినావు? నిన్న మణికంఠ 250 grams ఆఫ్ మరమరాలు తీసుకొచ్చి పెడితే 290 grams అయింది. నేను సంచాలకు, నాకు ఇచ్చిన హక్కు అది. మరి అలాంటప్పుడు బిగ్ బాస్ నన్ను ఎందుకు సంచాలకు పెడతాడు? నువ్వు బిగ్ బాస్ నాడు. ఇంత వరస్ట్ బిహేవియరు, రోజుకి నీ వరస్ట్ బిహేవియరు, నీ రాక్షస ఆనందం నాకు రోజుకి పెరిగిపోతుంది తప్ప తగ్గట్లే. ఇవాళ కూడా అదే కనబడ్డది. అరిచి ఆగమాగం చేసి వాళ్ళు ఓడిపోతుంటే సంతోషపడుతుంది. ఎవడన్నా ఇట్లా పృథ్వీ ఇట్లా కాలు తాకడు. ఏంది ఈ లొల్లేంది? అనవసరంగా మణికంఠ కూడా అవుట్ అయ్యిండు. ఇక్కడ విష్ణుప్రియ లేవడానికి వస్తలేదు, ఈ ప్రేరణకేమో లాంగ్వేజ్ వస్తలేదు. ఈమె ఇటు తిరిగి ఉన్నప్పుడు పుష్ అన్నది, మళ్ళీ ఆమె ఇటు తిరిగే వరకు పుష్ అనేసరికి పుష్ అంటే నెట్టమంటుందేమో సంచాలకు కదా అని ఇట్లా నెట్టినందుకు అవుట్ అంది. ఇక్కడ ఎవరు మిస్టేక్? ఎవరు బాధపడాలి? మళ్ళీ బిగ్ బాస్ ఆడ లుల్లే అవుతుందిరా నాయన అంటే నువ్వు పాటలు పెట్టి డీజే పెడుతుంది. ఆ లుల్లే అర్థమవుతలేదు, నీ లొల్లి అర్థమవుతలేదు, వీళ్ళ లొల్లి అర్థమవుతలేదు. ఇట్లా వరస్ట్ బిహేవియర్ అయితే నాకు యష్మిని చూస్తే ఇట్లా మండుకొచ్చింది మొత్తం. సో ఆ బిహేవియర్ అంతా చాలా గలీజ్ అనిపించింది. సో ఇట్లా ఇన్ని జరుగుతున్న క్రమంలో ఇక వీళ్ళేది ఒకటి అయింది, సోనియాది నిఖిల్ది. సో వాళ్ళు ఎక్కువ మాట్లాడుకుంటలేరు. నిఖిల్కి మరి ఏమైందో మాట్లాడుకోలేదు. కానీ కింద పడ్డప్పుడు మనోడు వచ్చి అరిచిండు, వ్యాక్స్ చేసుకున్నప్పుడు మనోడు కాళ్ళు పట్టుకొని ఇట్లా కొంచెం మసాజ్ లాగా చేసింది సోనియా. ఓకే విల్సి, కొంతమంది బ్రదర్ అండ్ సిస్టర్ అంటున్నారు, ఇంకొంతమంది లవర్ అంటున్నారు. ఏదో నడుస్తుంది, చూడాలి బయటకు వచ్చే వరకు. ఇంకొక 2 వారాలలో ఏమవుతుందో. సో దిస్ ఈజ్ ఆల్ ఫర్ టుడే. సో చూద్దాం ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఏమవుతుందో. సో ఇలాంటి ఎపిసోడ్స్ చూసి రివ్యూస్ ఎవ్రీడే మేము ఇస్తుంటాం. ఖచ్చితంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని ఖచ్చితంగా ఆన్లో పెట్టుకోండి. దెన్ యుల్ డోంట్ మిస్ మై నోటిఫికేషన్స్ అండ్ షార్ట్స్ వీడియోస్. ఇలా మా ఛానల్ అంతా చెక్ చేసి మాతో మీరు కనెక్టెడ్గా ఉంటే we don't disconnect in any time. So signing off today. Bye bye.